పాస్కర్ కోసం నా వందనాలు. కూర్చున్న సంఘటనలకు నా వందనాలు. నా పెద్ద కుమారుడు అన్నది తణుకు హాస్పిటల్లో టూర్గా తీసుకెళ్ళాము. అక్కడ మొదలుపెట్ట టూర్ కంటే అంతా బాగానే అయింది. ఆపరేట్ చేసి పిల్లలు తీసేది తీసి పుట్టాడు బాగున్నాడు. ఆ తెల్లారి తేడా వచ్చాడు. కోడలు తాగలేదు, బాగా తేడా వచ్చేసి డాక్టర్ గారు అన్నారు ముందు వచ్చేందుకు బాక్స్లో పెట్టాలి, బాక్స్లో పెట్టించండి అని చెప్పారు. చెప్తే తీసుకుని బాక్స్లో పెట్టాము. పెట్టాక రక్తం చేయాలి, మొత్తం టెస్ట్ అని చేశారు. టెస్ట్ చేసి పిల్లలు బాగా తేడా ఉన్నాడు, మేము అయితే చెప్పలేమని అన్నారు. అంటే మా నాన్న ఫోన్ చేశారు. నాన్న మరి ఎలాగైనా అంటున్నారు ఏంటి నాన్న అని ఫోన్ చేసి మా నాన్నతో ప్రార్థన చేసి మా నాన్న బాగా అంటున్నారు మీరు కలవబడతాను అంటే చేశాక మరి కావద్దు అంటున్నారు, అయ్యారు ఇయ్యారు చాలా భయంకరంగా చెప్పారు. అలా అయితే నేనైతే దేవుడు ఒకటే అడిగాను, నాయన నా తండ్రి కనపడి కథ కనపడి నా ఎందు ఇద్దరు కుమారులు చెప్తాను, ఆ కుమారులు నా సేవలో గొప్ప వాడబట్టలు మీరు వాడదాన్ని చేశారు. మరి నా కుమారుడికి ఏంటైనా ఇది పుట్టి రోజు కూడా కాలేదు, ఎంత టార్చ్ నా ప్రభు అని దేవుడిని అడిగాను. అడిగి నేనైతే ఏం చేయడం నాదైతే ఏం చేయని పరిస్థితిలో ఉన్నాను. ఆయన ఎవరు గట్టిగా ఖర్చు పెట్టడం కూడా అక్కడ ఒక దూరం లేకుండా ఉంది. నువ్వు చెప్పి పుట్టుకున్నావు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఏ ప్రమాదం లేకుండా నా కుమారుడు సక్రంగా 2 రోజులు అంతా నార్మల్గా ఉన్నాడు, ఏం పర్లేదు, ఏ ఇబ్బంది లేదని నాకు మాట వినిపించిన ప్రభు. వాళ్ళకి వినిపిస్తే నేను సంఘబిడ్డలందరికీ చెప్పుకొని నాకు తెచ్చుకుని సంఘబిడ్డలందరూ భూమి పెట్టుకుని ముప్పై చేసుకున్నాను. ఆ చేసుకున్న సందర్భే దాటంలో వచ్చి అంత బాగుంది, మీరు ఏం కనబడలేదు, లైట్ కావులే ఉన్నాయి, లైట్లు తగ్గిపోతాయి, మీరు ఏం బాధపడతానే వాళ్ళు చెప్పింది. ఆ చెప్పాక సందర్భం అంతా బాగా ఉంది. దేవుడి ప్రభు సహాయం చేశారు. జీవిస్తుంటారు. అయితే ఇప్పుడే జరుగుతారా ముక్కక మరి పేదార్థంలో మొక్కు తీర్చలేకపోయారు. మొక్కు తీర్చలేకుండా మరి మంచి చేతిలో మరి డబ్బు లేక చాలా ఇబ్బందులు కష్టాలు అప్పుల భారంలో ఉండడంలో మరి ఆ మొక్కు తీర్చాలంటే ఎంత తక్కువ లేదన్నా మరి 40,000 పైన అవుతాయి. కానీ ఆ మొక్కు తీర్చలేక ఊడిపోయారు. ఆయనకి బాగుంటలేదు, ఆ పిల్లలకి బాగుంటుంది, చీడ కింద ఉంటుంది. ఆ పిల్లలు ఎప్పుడు మరి నీరసంగా ఉండటం ఇలాంటివి జరుగుతున్నాయి. మొక్కున్నాడు, పిల్లడు బాగున్నాడు. ఈ సంవత్సరం జరిగిన మొక్కు తీర్చుకోకుండా మరి అయితే ఆ పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. ఇంకా చాలాసార్లు ప్రయత్నించే కానీ ఆయన మొక్కు తీర్చలేకపోయాడు. మొన్న 50,000 అప్పు చేసి ఎక్కడో తెచ్చుకున్నాడు. ఈ మొక్కు తీర్చేసుకుంటాను నేను, నా పిల్లలకి బాగుంటలేదు, నా భార్య నాకు బాగుంటలేదు, చిరాకులో ఉంటుంది అని మరి తెచ్చుకుని మరి ఈరోజు ఈ వారం మరి మ్యాచ్ కోసం తెచ్చుకుని మరి భోజనాలు ఏర్పాటు చేసి ఈరోజు ఆ మొక్కు తీసుకున్నారు. మరి సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు దేవుడి యొక్క ఆయనకి ఇచ్చిన ఆయన దేవుడు చెప్పాడు, ఈయన పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకుండానే నీ కుమారుడు నీ కోడదాలు ఇద్దరు మనవాళ్ళ నీకు, వాళ్ళిద్దరూ నా సేవకులు అవుతారు, నా సేవ చేయించుకుంటాను నీ మనవాళ్ళతోటి అన్నారు. అన్నాక మరి 2 మనవాళ్ళని ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా 2 మనవాళ్ళని ఇచ్చాడు. మరి దేవుడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. మరి దేవుడు వారి కుటుంబాన్ని దీవించి వారి భార్య భర్తలిద్దరూ ప్రేమ కలిగి సమాధానం కలిగి తగ్గించుకుని అభిషేకం కూడా దేవుడు చేయించాడు. వారికి సేవకులుగా వారు దేవుడి సేవకు ఉపయోగపడాలి కానించి వారి అలాగే వారి కుమారులు కూడా మంచి ఆరోగ్యం దేవుడిచ్చి చదువులు అభివృద్ధి చేసి వారిని ఆయన సేవకులుగా మాటిచ్చిన ప్రకారంగా ఆయన సేవకులుగా తయారు చేసుకోవాలి నా మనవలతో కూడా అని నేను కోరి ప్రార్థిస్తున్నాను. దేవుడు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.